ఒకసారి బైక్ ఇక్కడ పట్టుకో. కాబట్టి కొన్ని లోపాలు జరుగుతున్నాయి. మంచి ముందు జనాలు ఓకే మాట్లాడండి మీరు చెప్పండి మంది మీద తగ్గిస్తే ఇప్పుడు ఓకే 2 సార్లు మందు పెంచాడు. మరి డబ్బులు కావాలి గవర్నమెంట్ కూడా. డబ్బులు జనాలు పెండుకు తింటే వస్తామని. సరే నేను ముందు గురించి పక్కన పెట్టి ప్రజలకి ఈ 2 నెలల్లో ఏం మంచి చేశారు వీళ్ళంటే? మంచి అంటే ఏం లేదు, అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి ఏదో బస్సు ఎక్కాము ఇప్పుడు. బస్సు అంతా ఆడవాళ్ళే. టికెట్ కొడుకు మేము ఇద్దరం తప్పితే సరే. నా ప్రశ్న ఏంటంటే బాబే, 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా? ఇంతవరకు కొత్త పింఛన్లు మాత్రం రైట్లే. ఇప్పుడు నువ్వు సంవత్సరానికి ఒకసారి కొత్త పింఛన్లు పెట్టాలి వద్దా? మరి ఎందుకు పెట్టాను? బతుకు తగలే అవసరం నీకు? నువ్వు కొత్త పింఛన్లు 4 సంవత్సరాలు నువ్వు పెట్టాలి. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంతవరకు నువ్వు రాయట్లేదు అసలు. కొత్త పింఛన్లు వచ్చా, మంచి ముందు చెప్తా, నాని ముందు చెప్తా, ఎందుకు మాటలు దొంగ మాటలు సరి చేసుకోవాలి. అయితే జగన్ గారు చెప్పేది 2 ఏళ్లలోనే పూర్తిగా అయిపోయింది ప్రభుత్వం, వచ్చేది నేనే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కాదు నా ప్రశ్న. జగన్ గారు మరలా వచ్చారని 3 సంవత్సరాలు ఉంది కదా, ఈ 3 సంవత్సరాలు లాస్ట్ అయిపోయింది అంటున్నారు జగన్. ఇప్పటికే కావాలి. పూర్తి వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. పెడితే నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్. పాదయాత్ర చేస్తే జగన్ గారు రేపు పాదయాత్ర చేస్తే ఏమవుతారు? డబ్బులు ఇచ్చి సారా బ్యాగులు పెట్టి ఓట్లు పెంచుకుని వస్తారు. ఓట్లు మాత్రం పడవు. ఇంత మార్పులు జనాలు ఏమి తేడా రాలా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ పెన్షన్ రాలేదు, వీటి మీద కొన్ని ఈ ఇబ్బందులు చెప్తున్నారు. కానీ ఓవరాల్గా బాగానే ఉంది.